10కి టీవీనే ఇదే ఈటీవీలో ఉంటాయి వార్తలు. పోటీ అనమాట ఇటుకి. ఈటీవీ కంటే ఒక గంట ముందు వచ్చేది అనమాట మాది. 8 గంటలు పుట్టిన వార్త వస్తే వార్త 8 గంటల 10 నిమిషాలకు వచ్చింది. 8 గంటల 25 నిమిషాలకి నాకు ఫోను జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి, మీరు ఏదో వార్త వేశారంటే నాకు నోటీస్ వచ్చింది అని. అది నాకు చంద్రబాబు అంటే అభిమానం. అది ఎన్నో వార్తలు చేస్తే వెంటనే స్పందించిన ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇవాళ చూస్తే పేపర్లలో టీవీల్లో కనబడితే కూడా పట్టించుకునే పరిస్థితుల్లోకి వస్తే రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ క్రైమ్లో. ఆ రోజున రాజకీయాలకు అతీతంగా ఉండేది నిర్ణయం. ఆ బాగా గుర్తు, అక్కడ సిటీ కేబుల్లో చేసేటప్పుడు లోకల్గా కార్పొరేషన్ కవర్ చేసేవాళ్ళం కదా. రౌడీ షీటర్లో ఒక 2-3 ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్పొరేటర్లు. వాళ్ళు పొర్రపాటున పోలీస్ స్టేషన్కి కనుక ఏదన్నా సెటిల్మెంట్ కోసం వెళ్ళారు అని తెలిస్తే టీడీపీ అప్పుడు జయప్రకాష్ అని ఉండేవాళ్ళు, టీడీపీ రాష్ట్ర ఇదే నగరాధ్యక్షుడు, వెంటనే ఫోన్ వస్తుంది ఆయన నుంచి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆయనకి అతని ఫోన్ ఇవ్వని చెప్తారనమాట. అప్పుడు ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్స్ లేవు కదా. చేసి అతనికి ఇవ్వండి అని చెప్పి, నువ్వు ఎందుకు వెళ్ళావు స్టేషన్కి, రాష్ట్ర కార్యాలయానికి సమాధానం చెప్పాలి నువ్వు అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి పోలీస్ స్టేషన్ చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్తే బాకండి అనేసి. మీరు ఏది తప్ప ఏది రైట్ అయితే అదే చేయండి, ఏది రైట్ అయితే అదే చేయండి. 2 రోజులు మేము చెప్పింది రైట్ అని చేయండి అంటున్నారు. అదే కదా.